విశేషతను తెలియజేసిన తమ్ముడు మహిళలకు ధన్యవాదములు. ఈనాటి సాంస్కృతిక కార్యక్రమాలను శ్రీలత మేడం గారు కొనసాగిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరిబడి. నేను స్టేజ్ మీదకి వచ్చాను, నన్ను గమనించలేదు ఎవరు. రంగురంగుల సీతాకోక చిలుకలు కనిపిస్తున్నాయి కదా, ఎగురుతున్నట్టు, అవునా కదా? అమ్మాయిలు అయితే మరీ అందంగా కనిపిస్తున్నారా? ఎందుకు కూర్చున్నావు? సంబరాలా? సంక్రాంతి సంబరాలు. మరి పాలు పొంగళ్ళు ఎక్కడా? భోగి మంటలు ఎక్కడా? చెరుకళ్ళు ఉన్నాయా? గాలిపటాలు ఎక్కడా? రంగవల్లులు అవి కూడా ఉన్నాయా? ఓ, చాలా చేస్తున్నాం కదా. సరే, కష్టాలను కాల్చేసే భోగి మంటలు, భోగాలను అందించే భోగి పళ్ళు, కొత్త అడవులకు స్వాగతం పలికే తోరణాలు, బయలో పోరుకు సిద్ధమైన కోళ్ళు, తొలుగు లేదుల వద్ద రంగురంగుల ముగ్గులు, వాటిని వేసి నిలుదిద్దే అందమైన ఆడపడుచులు, హరిదాసు కీర్తనలు, డూడు ప్రసూనుల ఆటపాటలు, పిండి వంటలు, కొత్త బట్టలు, ఇంకా ఎన్నెన్నో సంబరాలు. ఇవన్నీ ఉన్నాయా సంక్రాంతి అంటే? మరి కొత్త బట్టలు కొనుక్కున్నారా? సెలవులు ఊరుకుండానే మీరు కొత్త బట్టలు కొనేసుకున్నారా? ఓ, మరి అమ్మ అరిసెలు పిండి వంటలు చేస్తుందా? రేపు మార్నింగ్ తెచ్చేది వస్తా మీరు. మరి అరిసెలు వస్తారా రేపు? మరి తెస్తానన్నారు. మళ్ళీ స్కూల్ ఇవ్వకుండా తెస్తారా? నేనైతే 19వ తారీఖు పొద్దునే 8 మీ అందరి కోసం ఎదురు చూస్తూ ఉంటాను. సరేనా? ఓకే. భోగి మంటలతో వస్తుంది వెచ్చదనం, కోడి పందాలతో పెరుగుతుంది పౌరుషం, పల్లెటూళ్ళలో పెరుగుతుంది జనసందోహం, సంక్రాంతి సరదాలతో ఉప్పొంగి ఉత్సాహంతో ఈ పండుగను జరుపుకోవాలని కోరుతూ ఇన్ని ప్రత్యేకతలైన ఈ సంక్రాంతి పండుగ సంబరాలను ఈ రోజు మనం మన స్కూల్లో జరుపుకుంటున్నాం. సంక్రాంతి సంబరాలను పురస్కరించుకొని మన చిన్నారులు శాస్త్రీయ నృత్యం మరియు విచిత్ర వేషాలతో సిద్ధంగా ఉన్నారు. మీరంతా వాళ్ళు ఒక 2 గంటల నుంచి పిల్లలు మీకోసం, ప్రత్యేకంగా మీకోసమే కదా రెడీ అయ్యి మీ ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు కూర్చుని మీలో మీరు కబుర్లు చెప్పుకుంటూ ఉండే వాళ్ళు ఇక్కడికి వచ్చి చేసిన ఉపయోగం లేదు కదా. వాళ్ళని చూసి ఆనందిస్తారని, వాళ్ళని సంతోషపరుస్తారని, అలాగే వాళ్ళకి క్లాస్ తో ఆనందపరుస్తారని కోరుతున్నాను. ఓకేనా? ముందుగా సంస్కృతి సాంప్రదాయాలకు నిలువైన కూచిపూడి నృత్యంతో నేటి ఈ సాంస్కృతిక కార్యక్రమాలను శ్రీకారం చుట్టడానికి బ్రహ్మాంజలి అనే నృత్యంతో మీ ముందుకు వస్తుంది సంజన.
వర్షకాలమందు ఊహ నుండి వచ్చు సింగమల్లె రామయ్య శ్రీకృష్ణయ్య లేచి రామయ్య శ్రీకృష్ణయ్య మేలుకున్న సింగము టీవీగా చూచినట్లు మేలుకున్న సింగము టీవీగా చూచినట్లు వాసనేయుచున్నట్టి జూలును విడిచినట్లు అన్ని వైపులా దొల్లి దుమ్మును దులిపినట్టు అన్ని వైపులా దొల్లి దుమ్మును దులిపినట్లు మేలు చాచి గర్జించి బయలుదేరిన ఎట్లు రామయ్య శ్రీకృష్ణయ్య లేచి రామయ్య శ్రీకృష్ణయ్య కోవెల నుండి కొలువు కూటమికి వచ్చినట్టు కోవెల నుండి కొలువు కూటమికి వచ్చినట్టు మనోహరమైనట్టి సింహాసనమెక్కినట్లు మా పని తిలకించి మమ్ము దీవించి మా పని తిలకించి మమ్ము దీవించి కృపసేయుగవేమ శ్రీకృష్ణయ్య రామయ్య శ్రీకృష్ణయ్య లేచి రామయ్య శ్రీకృష్ణయ్య వర్షకాలమందు ఊహ నుండి వచ్చు సింగమల్లె రామయ్య శ్రీకృష్ణయ్య. మీరు మగ సంక్రాంతిని జరుపుకుంటారు. చిన్న తెలుసలు కానీ చెప్తాను వచ్చాను. తెలుసుకున్నారా? మార్నింగ్ రియల్ మేడం కూడా చెప్పినట్టున్నారు కదా స్పీచ్ లో సంక్రాంతి విశిష్టత. ఇప్పుడు సూర్యభగవాన్ని కూడా ఎలా వస్తుందో సంక్రాంతి పండుగ తెలియచేశారు. అలాగే సూర్యభగవాన్ని ధరించిన అక్షయ పాత్రను వాటి శిరస్సుపై ధరించి ధనుర్మాసం నెల రోజులు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణ గోదాదేవిని స్మరిస్తూ తిరుపావై పఠిస్తూ ఆడపడుచులు వేసే అందమైన రంగుల నడుమ ఈ మన హరిదాసు గారు శ్రీరామ సంగీతం చేస్తూ నేటి మన సంక్రాంతి సంబరాలకు వచ్చారని తోచింది వేయండి. మరి హరిదాసుగా దేవాలు మరి మీకు కూడా తోచినట్టు ఇస్తారా మా హరిదాస్కి? నెక్స్ట్ సంక్రాంతి నిలబడ్డారంటే మూడులో తిరిగేది కనిపించేది ఈ రోజుల్లో కనిపించట్లేదు కానీ జూడో వస్తువుల ఆటలు ఇంటి ముందుగా కనువిందు చేస్తూ ఆ ఆనందాన్ని తొలగిస్తూ వాటి పెట్టే పిడికిడి గీతాలతో పక్క నింపుకొని దేశసంచారం చేస్తూ సంవత్సరంలో 6 నెలల కాలం పాటు వివిధ ప్రాంతాలకు గర్భితులతో కుటుంబ సమేతంగా వలస వెళ్తూ ఈ సంక్రాంతి సమయంలో మన తెలుగులోకి వలస వచ్చిన ఒక గంభీరతుల వాడు తన భక్తుని ఆటపాట బలకి చూపించడానికి వచ్చారండి. చూడండి మరి గంభీరతుల వల్ల హారిగా దండం పెట్టు అమ్మగారికి దండం పెట్టు పెద్దలందరికీ దండం పెట్టు పిల్లలందరికీ దండం పెట్టు అనే పస్వ చాలా
దసరా ఇవన్నీ సంక్రాంతి ఇవన్నీ సంక్రాంతి పండుగ ముందు పొద్దున్నే వచ్చేసినట్టుందా పిల్లలందరూ ఉత్సాహంగా ఉన్నారా ఎన్ని మీ ఆట పాట చీపిరా తాళమా శంకచ ఈ పెద్ద ధర మహారాజు వేలమట్టిచ్చి పంపుతారు తాళమా శంకచ చదువుకెళ్ళాలి. తప్పకుండా పెద్ద దొరగారు ఎంతో కొంత ఇంటి పంపుతారు. మొత్తం ప్రోగ్రామ్ యొక్క మీ బస్సులన్నీ ఆట పాటలతో మమ్మల్ని అలర్చులు కానీ చల్లని నిద్ర వేళ చలిపెత్తని డబ్బులకు శబ్దం ఆ వీధి నుండి ఈ వీధికి నిరంతరాయంగా మరుగుతూ ఉన్నవాని కంఠస్వరం అదే రకమైన వ్యాధితో చల్లబొత్తుల పక్కలో చెయ్యి దూర్చి లేపినంత జలదరింపుగా అతని గొంతు అంబ పలుకు దొంగ పలుకు అని పాడుతూ డబలకం అంటూ డబలకం రోగించుకుంటూ ఈ సంక్రాంతి నెలలో వీధి వీధి తిరిగేవారు ఎవరై ఉంటారండి? ఎవరైనా వింటేగా ఎవరై ఉంటారో తెలియటానికి గొడవక్కలు వాడ రాణి వచ్చేసాడు చూడండి. మరి భయం లేకుండా వేయలేదా? అసలు గొడవక్కల వాడు వస్తే వస్తుంది కదా, ఎప్పుడైనా చూసారా? ఓకే, అయితే ఇప్పటిదాకా నేను చెప్తుంటే విని ఎవరో చెప్తున్నారు. ఇప్పుడు మీ ముందుకు వస్తుంది ఎవరో చూసి చెప్పండి చూద్దాం. ఎవరు చెప్తారో వారికి ఒక మంచి గిఫ్ట్ ఇస్తా. అవునా? నాకు తెలియదు. మరి నాకు చెకప్ కావాలి. హర్షిత ఎల్కేజీ అని నాకు తెలుసు. ఆ అమ్మాయి ఎవరో చెప్పాలి. ఎవరు సృష్టించారంట తల్లి? చెట్టు మీద హర్షిత కనుకనే సృష్టించిందా? నేను అడిగింది హర్షిత ఎవరు సృష్టించారంటారు, ఎంకిని ఎవరు సృష్టించారు అని. సరే, ఎన్నైనా చెప్పింది. సృష్టించింది 60 ఏళ్ళైనా తనకి ఎన్నేళ్ళైనా ఎప్పటికీ కూడా నందూరు గారు సృష్టించిన ఆ ఇంకి 60 ఏళ్ళైనా తన అప్పుడు ఎప్పుడు ఇప్పుడు కూడా 20 ఏళ్ళైనట. అలానే ఉందా తల్లి మరి చూడటానికి? మరి క్లాస్ తల్లి అంటే సరిపోలేదు. ఓకే,
మొట్టమొదట రైతు. రైతు లేనిదే జన్మం లేదు. అలాంటి రైతు కష్టపడి ఎండనక వాననక పొలం పండించేది తన ఒక్కరి కోసం మాత్రమే కాదు, మనందరి కోసం కూడా. మిషన్ తుఫాను వల్ల పంట నష్టం వచ్చిన మాట అందరికీ తెలిసింది. అది ఎప్పుడో వస్తుంది. మళ్ళీ తుఫాను వచ్చింది కదా, ఏంటది? అదేనా వచ్చింది? పంటలన్నీ బాగున్నాయా? మరి రైతు ఎలా ఉన్నారు? ఆయన గురించి ఆయనే ఊహించుకోవడానికి వచ్చారు పిల్లలు రైతుగా. రైతు బాధలు కష్టాలు విన్నారుగా మరి. బొబ్బిలి యుద్ధం ఫలితం కోడి పందాల పోరాటం, పల్నాడు యుద్ధం ఫలితం కోడి పందాల కోడు, పౌరుషానికి ప్రతీగా వేసేది ఈ కోడి పందాలు. చూసారా ఎప్పుడైనా కోడి పందాలు? సంక్రాంతిలో కోడి పందాలు విశిష్టతే లేదు. 3 రోజులు జరిగే సంబరాల్లో కోడికి సిద్ధమైన కోడి మనం ఈ రోజు ఇక్కడికి వస్తామని మీ అందరికీ కోడి పందాల సాంప్రదాయాన్ని మనందరికీ గుర్తు చేయడానికి వస్తాం అనుకుంటా. చూద్దామా? ఆ కోడి మరి పందానికి రెడీ అవుతున్నట్టు మీరు చూడండి. సంక్రాంతి పండుగనగానే మనందరికీ గుర్తొచ్చేది రంగురంగుల ముగ్గులు, గొప్పిమ్మలు, గంగిరెద్దులు, హరిదాసులు, దువ్వు బస్మన్నలు మాత్రమే కాదు, నా కోళ్ళ పందాలు కూడా. పల్నాడు యుద్ధ ఫలితం కోళ్ళ పందాల పోరాటం, బొబ్బిలి యుద్ధ ఫలితం కోళ్ళ పందాల పోరాటం. పౌరుషానికి ప్రత్యేకగా ఈ కోళ్ళ పందాలని నిర్వహిస్తారు. సంక్రాంతి పండుగల భాగంగా మమ్మల్ని ప్రత్యేకంగా పెంచుతారు. కత్తులు, వేర్లు మా కాళ్ళకి కట్టి ఈ పోరాటంలోకి దించుతారు. సంక్రాంతి పండుగల భాగంగా మమ్మల్ని ఈ కోడి పందాలని నిర్వహిస్తారు. సంక్రాంతి పండుగ జరిగే 3 రోజుల్లో సందడంతా మారే. సంక్రాంతి రాబోతుంది కదా, మీ అందరికీ కోడి పందాల సాంప్రదాయాన్ని గుర్తు చేద్దామని ఇక్కడికి వచ్చాను. ముందు జరగబోయే పందాలలో మా అన్నదమ్ముళ్ళు తెల్లగదలి, డేగ, కోయిల, పరగ మా కోసం నేను చూస్తూ ఉంటారు. సంక్రాంతి బరిలో వెళ్ళిరానా మరి? కుక్కులెక్కు కుక్కులెక్కు. పందానికి మేము కూడా వస్తాం. వస్తారా? అయిపోయారా మేడం? అయిపోయారు. ఊరు చుట్టిరా మరి కొత్త కొత్త బట్టలంట మస్తు రాసి పెట్టుకుంటా. అక్క బావలు వచ్చారంట, అల్లరంత నాదేనంట, చుట్టాలు వచ్చారంట, చెక్కిలాలు వండనంట, పెద్ద పండుగ రై తిరుగుతున్నా. భోగి సంకురాత్రి నా గాలిపటం
పైకెగరవే మరి రంగు ముగ్గులేసిరి నా గాలిపటం ఊరు చుట్టిరా మరి హరి హరిల రంగ హరి శ్రీతల్ని కొట్టిసరి గజల్ల పని సరి కోడి పందాలు చూడు మరి ఎగరాలి బాహుబలి కొట్టిందే పండం సిరి చలికాలం పండగేంటి దేవుడాయ్ అనుకుంటే పోకి మంటలేస్తురాయ్ రేగి పల్లుడప్పు పూలు కోస్తరాయ్ పిల్లలకి పెద్దలే పూజలాయ్ సంకురాత్రి సూరి బాబు పండగాయ్ పాలు పొంగి జిమ్మితేన పొంగలాయ్ పాడి పంట ఇంటికొచ్చే పండగాయ్ పశువులకు బట్టు పెట్టి దండమాయ్ పాత పొడి కొత్త దస్తు భోగి పండగ అయ్యప్పల మకర జ్యోతి సంకురాతిని రథం ముగ్గులేసిరంటే కర్మ పండుగ అందరుంటే అదేనంట పెద్ద పండగ భోగి సంకురాతిరి నా గాలిపటం పైకెగరమే మరి రంగు ముగ్గులేసిరి నా గాలిపటం ఊరు చుట్టిరా మరి థ్యాంక్ యూ కొత్త విషయాలు జీవితంలో అనేక రకాలైన విషయాలు ఎవరైతే చెప్తారో వాళ్ళతో స్నేహం చేస్తూ ఉండాలి. మూడో స్నేహితుడు, మనం చాలా మంది సంశయాలు ఏర్పడుతూ ఉంటాయి క్లాసులో బయట సమాజంలో. అప్పుడు మనం ఈ డౌట్స్ ని ఎవరైతే తీరుస్తారో అంటే ఒక విషయం మీద అవగాహన నిర్ణయం చేయగలిగే స్నేహితులు ఉంటారు. ముఖ్యంగా 10th క్లాస్ పిల్లలు చెప్తున్నా డెసిషన్ మేకర్స్ అంటారు. అలాంటి డెసిషన్ మేకర్స్ తో మీరు ఎక్కువగా సన్నిహితంగా మెలగాల్సి ఉంటుంది. తర్వాత స్నేహితుడు, 4వ స్నేహితుడు, మీ స్నేహితులు ఎవరైతే ఆయన మిమ్మల్ని తప్పు చేస్తున్నావు, నువ్వు రాంగ్ చేస్తున్నావు, నువ్వు రైట్ ట్రాక్ లో లేవు అని ఎవరైతే మిమ్మల్ని అంటారో వాళ్ళతో స్నేహం చేయాలి. మిమ్మల్ని అప్రిషియేట్ చేసే వాళ్ళతో కాదు, మిమ్మల్ని అభినందించే వాళ్ళతో కాదు, మిమ్మల్ని మీ దగ్గర ఉన్నటువంటి తప్పుల్ని ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళతో మాత్రం ఖచ్చితంగా మీరు స్నేహం చేయాలి. 5వ వాళ్ళతో ఎవరయ్యా అంటే, మరి నాకు తెలిసినంత వరకు జీవితంలో జయాలు ఉంటాయి, అపజయాలు ఉంటాయి. ఇప్పుడు చాలా మంది ఇక్కడికి వచ్చి కాసేపట్లో ప్రైజెస్ తీసుకోబోతారు. మనం పార్టిసిపేట్ చేస్తాం. జయాల్ని అపజయాల్ని సమంగా స్వీకరించే వ్యక్తులు ఉంటారు. అలాంటి వ్యక్తులతో స్నేహం చేయండి. ఈ 5 రకాలైనటువంటి స్నేహితులతో జీవితంలో ముందుకు సాగితే ఖచ్చితంగా మీరు విజయ పదాన నడుస్తారని నమ్ముతూ, కానీ ఇక్కడ పిల్లలతో మన చిన్నపిల్లలతో వేషం వేయించడం గొప్ప కాదు, మాట్లాడించడం. వాళ్ళు ఎంత బాగా మాట్లాడారంటే ఏదో ఒక వాక్యం చెప్పి మొక్కుబడిగా వెళ్ళిపోలేదు. వాళ్ళు కూడా చాలా బాగా, అది విచిత్ర వేషధారణ కాదు, ఏకపాత్ర అభినయం అన్నట్లుగానే ఉంది. ఆ చిన్నారులందరికీ కూడా ఆశిస్తులు. దీనికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎందుకంటే నా కళ్ళకి ఒక పండుగను మీరు చూపించారు. ఇక ఈరోజు సంక్రాంతికి అని వస్తే, మకర సంక్రాంతి అంటే ఏంటి అంటే బాగుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడమే మకర సంక్రాంతి అని చెప్పారు. ఇంకొంచెం ఎక్కువ తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. మన సంప్రదాయాలు చాలా ఉన్నాయి, పండుగలు చాలా ఉన్నాయి. వాటి వెనక అర్థం ఏంటి అనేది కూడా తెలుసుకుంటే బాగుంటుంది కదా. అలా తెలుసుకోవాలంటే మీరందరూ కుదురు లేని కుంకుడు గింజలు అవ్వాలి. అవుతారా? కుదురు ఉన్న కుంకుడు గింజలు అవుతారా? ఆ కథ చెప్పనా మీకు? నేను రాసింది చిన్న కథ. ఒకరోజు ఒక చింతగింజ, కుంకుడు గింజ ఉన్నాయి ఒక చోట. కుంకుడు గింజ ఏడుస్తూ ఉంది. కుంకుడు గింజ తెలుసు కదా మీకు, కుంకుడుకాయలు అప్పుడు గింజ. అది ఏడుస్తూ ఉంది, వెక్కి వెక్కి ఏడుస్తుంది. దాన్ని ఎవ్వరూ పట్టించుకోవట్లా. చింతగింజ వచ్చి, కుంకుడు గింజ, కుంకుడు గింజ, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది అని అడిగింది. అలా ఓదార్పుగా అడిగేసరికి కుంకుడు గింజకి దుఃఖం ఇంకా పెరిగిపోయింది, ఇంకా ఏడుస్తుంది. ఏంటి, ఏమైంది, నేను ఎవరైనా ఏమన్నా అన్నారా, నల్లగా ఉన్నామనా, ఎందుకు ఏడుస్తున్నాను చాలా బుజ్జగించి అడిగింది చింతగింజ. కాసేపటి కదండి ఏడుస్తూ, నీతో అయితే వేసవి సెలవుల్లో ఆదివారాల్లో అందరూ చక్కగా ఆడుకుంటారు, చింతపిక్కలాట ఆడతారు కదా చింతగింజలతో, నాతో ఎవ్వరూ ఆడుకోరు అని మళ్ళీ ఏడుస్తుంది. అప్పుడు చింతగింజ నవ్వుతుంది. ఓ సజా, మరి
నేను ఉంచిన చోటే కుదురుగా ఉంటాను, నువ్వు దొరికిపోతావు కదా, నీతో ఎలా ఆడుకుంటారు అని. అప్పుడు కుంకుడు గింజ తెలుస్తుంది, ఓహో మనం కుదురుగా ఉంటే అందరూ మనల్ని ఇష్టపడతారు, అందరూ మనతో ఆడుకుంటారు, స్నేహం చేస్తారు అని. నేను చాలా నమ్మకంగా చెప్తున్నాను డైరెక్టర్ గారు, ఈ స్కూల్లో అందరూ కూడా కుదురు ఉన్న కుంకుడు గింజలు. మీకు అందరికీ అభినందనలు. ఇప్పుడు మనం సంక్రాంతిలోకి వెళ్దాం. సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నాం కదా, అవునా? మొదట మనం భోగి ఏం చేస్తాం? భోగి రోజు అంటే ఇందాక ఒక బాబు వచ్చి చక్కగా చెప్పాడు, తెల్లవారుజామున వేస్తాము, తలంటి పోసుకుంటాము, భోగి మంటలు వేస్తాము అని చెప్పాడు. భోగి మంటలో మనం ఏం చేస్తాం? ఎందుకు వేస్తాం భోగి మంట? ఆ రోజు ఉత్తరాయణ పుణ్యకాలం మొదటి రోజు మొదలవుతుంది. అంటే చలికాలం ఇక అయిపోతుంది, ఇక రానున్నవి వేడిగా ఉండే రోజులని వేడిని గుర్తు చేయడానికి, మరియు మనలోని అశ్రద్ధ, బద్ధకం, చెడు ఆలోచనలు అన్నీ కూడా తోసేయాలి మంటల్లో. కొత్త సంవత్సరం కదా, మొదటి పండుగ కదా, కొత్త సంవత్సరంలో ఎంతో సంతోషంగా మంచి ఆలోచనలతో మన పండుగను మొదలు పెట్టుకోవాలి. మరి ఆ సాయంత్రం ఏం చేస్తారు చెప్పండి? భోగి పళ్ళు. భోగి పళ్ళు పోస్తారు కదా. భోగి పళ్ళుగా ఏ పళ్ళు పోస్తారు? ఎందుకని? గుమ్మడి పళ్ళు పోయొచ్చు కదా, జామకాయలు పోయొచ్చు కదా, బత్తాయి కాయలు, కమలాకాయలు అవన్నీ పోయొచ్చు కదా. ఎందుకు పోయింది మరి? చిన్నపిల్లలకి దెబ్బలు తగులుతాయి నా పెద్ద పెద్ద కాయలు పోస్తే? కాదు. అసలు అర్థం ఏంటంటే భోగి పళ్ళుగా రేగు పళ్ళను ఎందుకు ఎంచుకుంటారు అంటే, రేగు పళ్ళు రూపంలోను రంగులోను సూర్యుడిని పోలేదు. సూర్యుడే కదా మనందరికీ. మొక్కలు సూర్యుడు ఉండటం వల్లే ఆహారం తయారు చేస్తాయి, మొక్కలు ఉండటం వల్లే మనకు ఆహారం, శక్తి అంతా దొరుకుతుంది. మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది సూర్యుడు. సూర్యుడి రూపంలో ఉన్న రేగు పళ్ళు కేవలం రూపం రంగుల్లో పోలి ఉండటమే కాదు, ఆరోగ్యాన్ని ఇవ్వటంలో కూడా. మన యాపిల్కాయ గొప్పదని తింటాం, రేగు పండు ఆరోగ్యాన్ని ఇవ్వడంలో ఎంత గొప్పదో మనకి సరిగా తెలియదు. రేగు పండు ఆరోగ్యాన్ని ఇస్తుంది, సూర్యుడి లాగా అది ఆరోగ్య ప్రదాత. ఆ సూచికగానే మనం భోగి పండుగ రేగు పండుగను పోసుకుంటాం. తర్వాత ఏం చేస్తారు సంక్రాంతికి? ఇంకా ఏం చేస్తారు? గొబ్బెమ్మలు పెడతారు కదా. గొబ్బెమ్మ అంటే ఏంటి? గొబ్బెమ్మ అనే పేరు ఎలా వచ్చింది? ఆవు పేరుతో చేస్తారు. అవును. ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? గొబ్బెమ్మ అంటే గోపి అమ్మ, గోపి ప్లస్ అమ్మ గొబ్బెమ్మ అయింది. అంటే అవి గొబ్బెమ్మని మనం ముగ్గులో గోపికలకు చిహ్నంగా పెడతాం. అందుకే గోపికలు కృష్ణ భక్తి భావంతో ఉంటాయి అని పుణ్య స్త్రీలని మనం గొబ్బెమ్మలకు పసుపు కుంకుమ వేస్తాం. తలపైన ఒక గుమ్మడి పువ్వు కానీ బంతి పువ్వు కానీ పువ్వులు పెడతాం కదా. అలా గొబ్బెమ్మలు పెట్టి సాయంత్రం పూట మధ్యలో పెద్ద గొబ్బెమ్మ పెడతారు, చూసారు ఎప్పుడన్నా? పెద్ద గొబ్బెమ్మ గోదాదేవి, చుట్టూ ఉన్న చిన్న గొబ్బెమ్మలన్నీ గోపికలు. అలా వాటిలాగా మనకి కృష్ణ భక్తి తత్వం అలవడాలని, మనం కూడా సంప్రదాయాలు నిలబెట్టుకోవాలి, పాటించాలని చిన్నపిల్లలతో కన్నపిల్లలతో సాయంత్రం పూట సన్ని గొబ్బెమ్మలని పాట పాడుతూ వాటి చుట్టూ తిప్పిస్తారు. మీరు కూడా ఎప్పుడన్నా అలాగా చేయండి. అర్థమైందా? గొబ్బెమ్మలు పెట్టడం ఇటువంటివి మంచి సంప్రదాయాలు, వాటిని నిలబెట్టుకోవాలన్నమాట. ఇంకేం చేస్తారు? గొబ్బెమ్మలు ఎందులో పెడతారమ్మా? ముగ్గులో. వెరీ గుడ్, భలే చెప్తున్నారు. ముగ్గులో పెడతారు. ముగ్గు ఏంటి మరి? ముగ్గు ముందు ముగ్గేయాలంటే ఏం చేస్తారు? ముందు ఏం చేస్తారు? ముగ్గు వేయడానికి నేలని శుభ్రంగా రాళ్ళు రప్పలు లేకుండా చదువుగా నీట్గా ఊడుస్తారు కదా. అది నిర్మలమైన ఆకాశానికి సంకేతం. తర్వాత ఏం చేస్తారు? ముగ్గు వేయడానికి చుక్కలు పెడతారు. కలర్స్ లాస్ట్ చుక్కలు పెడతారు కదా. ఆ చుక్కలు నక్షత్రాలు. గీతలు గీస్తాం కదా. ఆ గీతలు ఖగోళంలోని అంటే ఆకాశంలోని మార్పులకి అవి గుర్తు అన్నమాట. అంటే ఇలా ముగ్గులు వేసుకోవడం ద్వారా ఇంకొకటి చెప్తారు శాస్త్రవేత్తలు, శక్తి శాస్త్రవేత్తలు ఏం చెప్తారంటే, ఖగోళ శాస్త్రవేత్తలు ఆ చుక్కలేమో చుక్కలు గీతలు
స్టాటిక్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ చిహ్నాలు. ఆ ముగ్గు శ్రీచక్ర సమర్పణ అని చెప్తారు. అలా ముగ్గులు వేసుకోవడం ద్వారా చాలా కళ్ళకి చాలా ఆరోగ్యం అన్నమాట. డాక్టర్స్ కూడా సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది. ఒక ముగ్గుని కళ్ళతో అలా చూడటం వలన కళ్ళకి చాలా ఆరోగ్యం వస్తుంది. కాబట్టి ఈ భోగి రోజు మనం చేసుకునే ఈ భోగి మంటలు, ముగ్గులు, గొబ్బెమ్మలు, భోగి పళ్ళు అర్థమైనాయి కదా. ఇంకా ఇందాక వేషం వేసుకుని చాలా మంది వచ్చారు. వాళ్ళల్లో హరిదాస్ ఉన్నాడు, చూసారా మీరు? తల మీద పెట్టుకున్నారు కదా. వాళ్ళు ఒక గుమ్మడికాయని తొలిచేసి గుండెని కాయని పెట్టుకుంటారు. అది ఎందుకో చెప్పనా నేను, మీకు తెలుసుకోవాలందా? హరిదాసు, హరి అంటే విష్ణువు, విష్ణువుకి దాసు అంటే విష్ణుమూర్తి రూపంలోనే వచ్చాడనమాట హరిదాసు. అతను ఉద్ధరించేవాడు. విష్ణుమూర్తి అంటే లోకాన్ని ఉద్ధరించేవాడు. ఉద్ధరించడం అంటే ధరించడం అంటే తలపైన ధరించడం. తలపైన భూమి మొత్తాన్ని నేను ఉద్ధరిస్తున్నాను, భూమి భారాన్ని మోస్తున్నాను. భూమి గుండ్రంగా ఉంటుంది కదా, అందుకని గుండ్రని కాయని పెడతారనమాట. అర్థమైందా? హరిదాసు తలపైన గుండ్రని కాయని పెట్టుకోవడం అంటే విష్ణుమూర్తి తన భూమిని, తన భూభాగం చూసుకుంటున్నాను అని చెప్పడం అనమాట. తర్వాత అన్నిళ్ళకి వెళ్తాడా హరిదాసు? డబ్బులు వెళ్ళే వాళ్ళకి మాత్రమే వెళ్తాడా? అన్నిళ్ళకి వెళ్తాడా అంటే విష్ణుమూర్తికి పేద గొప్ప భేదం లేదు, ఆ తేడా లేదు అని అర్థం. తర్వాత హరిదాస్ ఏం చేస్తాడు? హరినామ సంకీర్తన చేస్తాడు కదా. అంటే నేను డబ్బులకి లొంగను, లంచాలకి లొంగను, గుడికెళ్ళి 10,000 ఇచ్చి ప్రత్యేకంగా పూజ చేయించుకుంటే ఎక్కువ పుణ్యం రాదు, భక్తితో హరి అన్నా కూడా నేను పుణ్యాన్ని ఇస్తాను అని చెప్తాడు. అలా మన పూర్వీకులు పెట్టిన ప్రతి సాంప్రదాయానికి ఒక గొప్ప గుర్తు ఉంది. అర్థమైందా మీకు? మీరందరూ మంచి కొంగుడు గీతారు కదా, చక్కగా అర్థం చేసుకుంటున్నారు. సరే, బాగుంది హరిదాసు. తర్వాత గంగిరెద్దులు వస్తాయి. గంగిరెద్దు అంటే ఏంటి? ఇప్పుడు మన భూమాత, నేల, స్త్రీ, ఆవు కూడా స్త్రీ కదా. మరి ఆ రోజు వచ్చి ఆడే గంగిరెద్దు అంటే పురుషుడు, అవునా? మనము భూమి ద్వారా పంట పండిస్తాం. గంగిరెద్దు ఏం చేస్తాం? వడ్లు తినిపిస్తారా? ఇంటి ముందుకు వచ్చినప్పుడు వడ్లు తినిపిస్తాం. అంటే మనం పండించిన ప్రతి పంటలో కొంత భాగం దానం చేయాలి అని గంగిరెద్దుల ద్వారా మన సంప్రదాయం మనకి తెలియజేస్తుంది. మీరందరూ కూడా దానం చేస్తారా? దానం చేయటం అంటే ఏంటి? లేని వాళ్ళకి కొంచెం ఇవ్వటం. లేని వాళ్ళు అంటే చదువులు, లెక్కలు ఇలాంటివి అర్థం కాని వాళ్ళు కూడా లేని వాళ్ళే. వాళ్ళకి లెక్కలు అర్థమైన వాళ్ళు కొంచెం నేర్పించారనుకోండి, అది కూడా చాలా గొప్ప దానం. సరేనా? ఇక రెండవ రోజు మకర సంక్రాంతి. ఈ మకర సంక్రాంతి అంటే అసలు నిజానికి సంక్రాంతి పండుగలు ఎన్ని ఉన్నాయి చెప్పండి అన్న. 9th క్లాస్ 10th క్లాస్ సబ్జెక్టులు ఉన్నారు. చిన్నపిల్లలు కూడా వాళ్ళు 9th 10th వాళ్ళు మాట్లాడలేదు. నేను వీళ్ళు చాలా బాగా మాట్లాడుతున్నారు. ఎల్కేజీ పిల్లలు ఎందుకు మాట్లాడితే వాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటుందని కూడా అనుకున్నాను. సంక్రాంతి పండుగలు ఎన్ని ఉన్నాయి మనకి? ఎన్ని? 3 రోజులు మకర సంక్రాంతి పండుగ. 3 రోజులు. నిజానికి 12 నెలలకి సౌరమానంలో ప్రతి నెల మొదటి రోజు ఒక సంక్రాంతి. సూర్యుడు రాశి మారే రోజు సంక్రాంతి. వీటిలో 4 స్థాయిలు ఉన్నాయి ముఖ్యంగా. తుల, మేష, కర్కట, మకర. ఈ 4 స్థాయిల్లోనూ మకర రాశిలో సూర్యుడు వెళ్ళగానే మకర సంక్రాంతి అంటాం. క్రాంతి అంటే ఏంటో తెలుసా ఎవరికన్నా? క్రాంతి అంటే ముందుకి కదలడం. సూర్యుడు ముందుకి కదిలాడు. మకర సంక్రాంతి మరి 12 నెలలకి 12 సంక్రాంతులు ఉన్నాయి కదా. ఎందుకు మకర సంక్రాంతి అంత గొప్పదైంది? దాని ప్రత్యేకత ఏంటి? ఎవరైనా చెప్తారా? దాని ప్రత్యేకత ఏంటంటే మకర సంక్రాంతి రోజున ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఇందాక కూడా చెప్పారు మా పిల్లలు, మహిళలు అనుకుంటా చెప్పాడు. ఉత్తరాయణ పుణ్యకాలం మహిళలు చదువుతాను. మహిళలు ఉత్తరాయణ పుణ్యకాలం. అసలు ఉత్తరాయణ పుణ్యకాలం అంటే ఏంటి, దక్షిణాయన పుణ్యకాలం అంటే ఏంటి?
ఉత్తరాయణ పుణ్యకాలం. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. మీకు అందరికీ తెలుసు కదా, అది ఇంగ్లీష్ మీడియం. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, సూర్యుడి చుట్టూ తిరుగుతుంది, తెలుసా? అలా సూర్యుడి చుట్టూ తిరిగేటప్పుడు 6 నెలల పాటు సూర్యుడి ఉత్తర భాగం మనకు కనబడుతుంది. 6 నెలల పాటు సూర్యుడి దక్షిణ భాగం మనకు కనబడుతుంది. అలా దక్షిణ భాగం కనబడటం ప్రారంభమయ్యే రోజు మకర సంక్రాంతి. అందుకని అది ఉత్తర భాగం కనబడటం ప్రారంభమయ్యే రోజు మకర సంక్రాంతి. అందుకే అది ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. ఎందుకు ఉత్తరాయణం అంత ప్రత్యేకమైంది? దక్షిణాయనము గొప్పదే. దక్షిణాయన పుణ్యకాలం 6 నెలల్లో యోగా, సాధన, దీక్షలు, వీటికి ఏకాగ్రత, వీటన్నిటికీ అది పేరు. ఎందుకంటే దేవతలు అప్పుడు నిద్రపోతారు 6 నెలలు. మనకి సంవత్సరం కదా, మన సంవత్సరం దేవతలకు ఒక రోజు. ఉత్తరాయణ పుణ్యకాలం 6 నెలలు వాళ్ళకి ఒక పగలు, దక్షిణాయన పుణ్యకాలం 6 నెలలు వాళ్ళకి ఒక రాత్రి. రాత్రిపూట వాళ్ళు నిద్రపోతారు ప్రశాంతంగా. అందుకే అది యోగా, సాధన, ఇటువంటి వాటికి దీక్షలకు, ఇప్పుడు అయ్యప్ప దీక్ష, భవానీ దీక్షలు జరుగుతాయి కదా, అది ఆ కాలంలో జరుగుతుంది. మరి ఉత్తరాయణ పుణ్యకాలం శారీరక పరిశ్రమకి, పట్టుదలకి, సాధనకి, అన్నిటి పూజలకి, అన్నిటికీ మంచిది. అటువంటి మంచి కాలమైన ఉత్తరాయణ పుణ్యకాలం మొదలయ్యే రోజు. అర్థమైంది కదా? మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పి నేను ముగిస్తాను. మీకు ఒక ఆసక్తికరమైన అంటే ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. నేను 4 స్థాయిలని చెప్పాను కదా, అందులో తుల, మేష ఈ 2 రాశుల్లోకి సూర్యుడు ప్రవేశించే 2 రోజులు ఉన్నాయి కదా, ఆ 2 రోజులే సంవత్సరం మొత్తం మీద పగలు రాత్రి ఖచ్చితంగా సమానంగా ఉండే రోజులు. ఆ 2 రోజులే. వాటిలో మహావైష్ణవ సంక్రాంతి అంటారు తుల మొదటి దాన్ని. ఆ రోజున ఒరియా వాళ్ళు వాళ్ళ సంవత్సరాలుగా జరుపుకుంటారు. బెంగాలీ వాళ్ళేమో వాళ్ళ క్యాలెండర్లో చివరి రోజు అని చెప్తారు. ఇలా చాలా విషయాలు ఉన్నాయి. కానీ నేను ఎక్కువసేపు చెప్తూ ఉన్నాను కదా, నెమ్మదిగా మీరు నిజమైన కుంకుమ గింజలు అయిపోతున్నారు. ఈ మంచి మంచి విషయాలన్నీ నేను ఎలా తెలుసుకున్నాను? ఎవరైనా చెప్పగలరా? ఇంకో కథ కావాలా? కాదు కదా, చెప్పండి. ఎలా చెప్తాం? నేను ఎలా తెలుసుకున్నాను మంచి విషయాలు? చదువుకున్నా, పుస్తకాలని చదువుకున్నా. పుస్తకాలు అంటే మన బ్యాగ్లో ఉండే టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ కాకుండా ఇంకా లైబ్రరీలో ఉన్న పుస్తకాలు. నేను గుడివాడలో చదువుకున్నా. గుడివాడ లైబ్రరీ అంతా అయిపోయింది. మాటిసరి స్కూల్కి వెళ్ళి ఆ లైబ్రరీ అంతా అయిపోయింది చిన్నప్పుడు 6వ క్లాస్లో. నేను పుట్టకముందు నుంచి దాచించిన మా నాన్నగారు రాసిన చందమామలన్నీ చదివేశాను. కథల పుస్తకాలు చదవాలి. అలా పుస్తకాలన్నీ చదువుతుంటే కొత్త మంచి మంచి విషయాలు తెలుస్తాయి. కాబట్టి మనం ఇందాక అనుకున్నాం కదా, అశ్రద్ధ, బద్ధకం, చెడు ఆలోచనలు అన్నీ వదిలేసి భోగి రోజున కొత్తగా మొదలు పెట్టాలని. ఆ కొత్త పథకంలో మీరందరూ ఏం చేయాలి? మీరందరూ మీ చేతులు ఇలా చాపండి, మీ కుడి చేతిని ముందుకు చాపండి, పైకి కాదు ముందు. భోగి రోజున భోగి మంటల తర్వాత మీరు అనుకోండి, ప్రతిజ్ఞ చేసుకోండి, నేను ప్రతిరోజు ఒక కొత్త విషయం తెలుసుకుంటాను, నేను మంచి మంచి పుస్తకాలు చదువుతాను. పాటిస్తారా? నాకు పాటిస్తారా? వెరీ గుడ్. మనం హ్యాపీ పొంగల్ అని అనుకుంటే అలవాటైపోయింది కదా. సంక్రాంతికి మనం సంక్రాంతినే అనాలి తెలుగు వాళ్ళు. తమిళం వాళ్ళు పొంగల్ అంటారు. అలా ఒక్కో ప్రాంతంలో సంక్రాంతి ఒక్కొక్క పేరుంది తెలుసా మీకు? మధ్య భారతం అంటే నార్త్ ఇండియా వైపు మాఘీ అంటారు. మాఘీ సిక్కులు, అటు మధ్య భారతంలో కొందరు హిందువులు మాఘీ అంటారు, కొందరు మాఘ్ బిహు అంటారు, ఇంకొన్ని రాష్ట్రాల్లో సగురా అంటారు. అలా రకరకాల పేర్లు ఉన్నాయి సంక్రాంతి పండుగకి. ఇన్ని మీకు కొత్త విషయాలు తెలుసుకుంటుంటే బాగుంటుంది. ఫోన్లో రీల్స్ చూసుకుంటే ఏం బాగుంటుంది? 9th క్లాస్ 10th క్లాస్ కొత్త మంచి విషయాలు తెలుసుకుంటే బాగుంటుంది కదా. అలా జరపడం కంటే ఇలా తిప్పడం ఎంత బాగుంటుందో. మీరు మాటించారు కదా, కొత్త సంవత్సరం అంటే భోగి పండుగ మన రోజు నుండి మీరు రోజుకు ఒక మంచి పుస్తకం చదవాలి, రోజుకు ఒక కొత్త విషయం తెలుసుకోవాలి అని
మీకు దీవిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి ఇది రెండోసారి నేను రావడం. బహుశా కరోనాకు ముందు 2018లో వచ్చే సైన్స్ డే రోజు అప్పుడు చాలా చాలా సంప్రదాయాలు వాటి వెనుక కాదని పరమార్థాలను చాలా విషయాలు చెప్పాను నేను. ఆ రోజు మీరు సార్ నన్ను ఎంతో ఆనందింపజేశారంటే నేను రాసిన కవితల్ని, పద్యాల్ని, పాటల్ని పిల్లలకు నేర్పించి పాడించారు. కొన్ని రచనలు పంపండి అంటే నేను ఎందుకో అనుకుని వాట్సాప్ చేస్తే వాటిని పిల్లలతో పాడించి నాకు అంత ఆనందం కలిగింది. ఈ స్కూల్కి నేను ఉదయం ఇంకో కార్యక్రమం ఉన్నా కుదుర్చుకునే ఎలాగోలా నేను మీ పక్క ఎంతో ప్రేమతో వచ్చాను. నేను పిల్లల్ని కూడా నేను చాలా ప్రేమిస్తున్నాను. ఇంత చిన్న పిల్లలు ఇంత కుదురుగా ఉండటం అనేది సామాన్యమైన విషయం కాదు సార్. దానికి కారణమైన ఆ డైరెక్టర్ గారికి, హెడ్ మాస్టర్కి, నేను మొదట్లో చెప్పిన కాల్ టీచింగ్, నాన్ టీచింగ్ పేరెంట్స్ ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన అభినందనలతో, ధన్యవాదాలతో మరొకసారి హ్యాపీ పొంగల్ అనాలా, సంక్రాంతి శుభాకాంక్షలు అనాలా? పొంగల్ అనేది తమిళనాడులో పిలిచే సంక్రాంతికి పేరు, మనం కాదు. మనం సంక్రాంతి అని చెప్పుకోవాలి చక్కగా. ధన్యవాదాలు. వచ్చారు. ఆయన గుడివాడ ఏఆర్ కాలేజీ సుమారుగా 75 సంవత్సరాల పైన ఉన్నటువంటి కాలేజీ అది. ఆ కాలేజీలో 30 సంవత్సరాలకు పైగా 30 సంవత్సరాలకు పైగా చీఫ్ లైబ్రరీగా వచ్చేసిన వ్యక్తి. అలాగే సామాజిక సేవలో ముందుండేటువంటి వ్యక్తి. అలాగే ఆయన ఒక జర్నలిస్టుగా ఆయన కూడా వచ్చేస్తారు. ఆయన కల్చర్కి సంబంధించి అంటే సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించినటువంటి యూత్ని రకరకాల మ్యాగజైన్స్కి తర్వాత పేపర్లకి ఆయన రిపోర్ట్లు పంపుతుంటారు. అలాంటి వ్యక్తి ఆయన ఈ రోజులో ముఖ్యమంత్రిగా రావటం మీకు చిన్న సందేశం ఇవ్వడం అనేది చాలా అదృష్టమైన సందేశం. అలాంటి శ్రీనివాసరావు వేదికకి రావచ్చు. మీకు నేను వచ్చే పోటీగా
ఆవిడ ప్రకృతికి సంబంధించి అంటే నేచర్కి సంబంధించి, అలాగే సైన్స్కి సంబంధించి, అలాగే వివిధ సోషల్ ఇష్యూస్కి సంబంధించి కథలు రాశారు, కవితలు రాశారు. ఆవిడది ఈనాడు దినపత్రికలో కూడా ఆవిడ ప్రచురమైన జ్యోతి కూడా వచ్చిందండి. ఆంధ్రజ్యోతి, ఈనాడు అన్ని పత్రికల్లో కూడా ఆవిడ వ్యాసాలు కానీ కథలు కానీ కవితలు కానీ ప్రచురమవుతూ ఉంటాయి. అలాంటి ఇంటి ఈ రోజున మనకి గౌరవాలు వచ్చారు. ఆవిడ జయించాల్సిందిగా కోరుతున్నాను.